రిజర్వేషన్లు తెచ్చింది వాళ్లకు కాస్త మెరుగైన అవకాశం కల్పించడం కోసం. కానీ ఇది చెప్పాలి, ఇంకో దారి కూడా ఉంది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మతపరమైన రిజర్వేషన్లున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఇది చట్టవిరుద్ధం. ఇదొక ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మతమార్పిడి ప్రాజెక్ట్. ఇదొక అత్యంత క్రూరమైన వివక్ష. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 27% ఉన్న మనం 1947 నాటికి 3.5% పడిపోయాం. కాబట్టి ఇదంతా మరీ విపరీతమైపోయింది. ఈ తరంలో మనం దీన్ని సరిదిద్దాలి. నమస్కారం సద్గురు. మన భారతీయ విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ల గురించి చాలా వివాదం నడుస్తోంది. ఇటీవల జరిగిన ఒక ఘటన వల్ల ఇది మరింత వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఓ విద్యార్థి తన కాలుని తానే నరుక్కున్నాడు. తను వికలాంగుడుగా గుర్తింపు పొంది ఆ రిజర్వేషన్ కింద మెడికల్ సీటు పొందటం కోసం, కేవలం చదువుకోవడం కోసం ఒకరు ఈ స్థాయికి వెళ్లాల్సి వస్తోందంటే ఇది చాలా దురదృష్టకరమైన వాస్తవం అని నాకనిపిస్తోంది. ఏ ఉద్దేశంతోనైతే రిజర్వేషన్ విధానాన్ని తెచ్చారో అది ఇప్పటికే నెరవేరిందని మీరనుకోవట్లేదా? అసలదింకా అవసరమా? బాగా పాపులర్ అయిన ప్రశ్న. సరే, నన్ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి మీరంతా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడండి, దీని వెనకున్న ఆలోచనని మీరు అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్లు ఎందుకు తెచ్చారంటే 1000 ఏళ్లుగా కొంతమంది సామాజికంగా వెనుకబడ్డారు, తీవ్రమైన వివక్షకు గురయ్యారు. మరి ఈ అసమానతను ఎలా సరిదిద్దుతారు? వాళ్లకు కాస్త మెరుగైన అవకాశం కల్పించడం ద్వారా. అయితే ఇది స్పష్టంగా గరిష్టంగా 50%కే పరిమితం చేయబడింది. ఎందుకంటే సామాజికంగా వెనుకబడిన వాళ్లు సుమారు 50-55% మందే ఉన్నారు కాబట్టి. ఆ సామాజిక వెనుకబాటు కూడా పరాయి పాలనలో మరింతగా విపరీతమైపోయింది. అంతకుముందు వాళ్లు తమ తమ వృత్తుల్లో అద్భుతంగా రాణించారు. వృత్తులు వేరైనా ప్రజలు సమృద్ధిగా ఉన్నారు. చెప్పులు కుట్టే అతను తన వ్యాపారంలో చక్కగా రాణించాడు. అలా తమ తమ వృత్తులు చేసుకునే వాళ్లందరూ అద్భుతంగా రాణించారు. ఆ పరిస్థితి దిగజారిపోయింది. దాదాపు 200 ఏళ్ల వ్యవధిలో విపరీతమైన పేదరికం ఆవరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఒక దేశంగా 100వ స్థానం కంటే దిగువకు పడిపోయాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 27% ఉన్న మనం 1947 నాటికి 3.5%కి పడిపోయాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో చూడండి, వనరులు తక్కువగా ఉన్నప్పుడు వివక్ష పెరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క పాత్ర మాత్రమే ఉన్నప్పుడు దాన్ని నేను మీతో పంచుకోవలసిందే. మీరు నాతో సమాన స్థాయిలో ఉంటే నాకు వేరే దారి లేదు, మీతో పంచుకోవలసిందే. ఏదో ఓ విధంగా మిమ్మల్ని తక్కువ చేసి చూస్తే, మీ కులం లేదా మతం లేదా వృత్తి లేదా మరేదైనా కారణంతో, అప్పుడు మీతో పంచుకోవాల్సిన అవసరం నాకుండదు. మీరు తక్కువ స్థాయి వాళ్లు కాబట్టి అలా ఇదంతా మరీ విపరీతమైపోయింది. దీని వెనుక చాలానే ఉన్నాయి. ఇదొక అత్యంత క్రూరమైన వివక్ష. కొంతమేర గ్రామీణ భారతదేశంలో దురదృష్టవశాత్తు అది ఇంకా ఉంది. ఈ తరంలో మనం దీన్ని సరిదిద్దాలి. అలాగని దాన్ని తీసేయగలమా? లేదు. కానీ కాలు నరుక్కోవాలా? అది ఉద్యోగం కోసమా లేక కాలేజీలో సీటు కోసమా? ఓకే, మెడికల్ కాలేజ్ చాలా బాధాకరం. అంటే ఆ స్థాయి నిస్సహాయత వస్తోంది. కానీ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో దారి కూడా ఉంది. ఈరోజు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మతపరమైన రిజర్వేషన్లున్నాయి. You just have to convert to the right religion. మీరు కేవలం సరైన మతంలోకి మారితే చాలు, మీకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. అవును, మైనారిటీ మతాలకు కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లున్నాయి. మతం మారితే మీకు సీట్ వస్తుంది. కాబట్టి ఇదొక ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మతమార్పిడి ప్రాజెక్ట్. దురదృష్టవశాత్తు ఇది మన కళ్ల ముందే జరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం ఇది చట్టవిరుద్ధం. ఎందుకంటే రాజ్యాంగం ఏ మతానికి రిజర్వేషన్ కల్పించదు. అది కేవలం సామాజికంగా లేదా ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు మాత్రమే.
వాళ్లకు ఖచ్చితంగా చేయూత అవసరమైంది. ఇప్పటికీ చేయూత అవసరమైన విభాగం ఉంది. కానీ ఈ రోజు మీరు దాన్ని ముట్టుకోలేరు, ఎందుకంటే అదొక రాజకీయ అంశంగా మారిపోయింది. చాలా మంది రాజకీయ నాయకులు నెమ్మదిగా ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పే సంఖ్య చూస్తే 100% రిజర్వేషన్ అంటున్నారు. అదొక మంచి ఆలోచన. అప్పుడిక ఎవరికీ రిజర్వేషన్ ఉండదు. హలో, 100% రిజర్వేషన్ మంచిదే కదా. అప్పుడిక ఎవరికీ రిజర్వేషన్ ఉండదు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఇది 69% వరకు ఉంది. మైనారిటీ మతాలకు రిజర్వేషన్ రావడం వల్ల. సరే, ఒక యువకుడు మెడికల్ కాలేజీలో చేరడం కోసం తన కాలును నరుక్కోవడం అత్యంత దురదృష్టకరం. మరి రిజర్వేషన్లని తీసేయాలా? లేదు, నేనలా అనుకోవట్లేదు. అయితే రిజర్వేషన్లని ఇంకా పెంచుకుంటూ పోవాలా? ఖచ్చితంగా కాదు. క్రమంగా దీన్ని సరిచేసుకుంటూ తగ్గించాలి. నేను చెప్పేదేమిటంటే, రాబోయే 25 ఏళ్లలో చూడండి, ఒక విధానాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి 5 ఏళ్లకి ఇది ఇంత తగ్గాలి, పెరగకూడదు. In 25 years, everybody catch the bus. In 20... ఈ 25 ఏళ్లలో అందరూ అందుకోవాలి. అందుకోకుండా ఎవరైనా మిమ్మల్ని ఆపితే ఆ పరిస్థితిని సరిదిద్దేందుకు ఒక చట్టం ఉండాలి.